హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియో నేతి కేసరి. రవ్వతో మనం ఈ కేసరిని తయారు చేసేది ఎలా చూద్దాం. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రవ్వని మనం ఇలా పొడి పొడిగా వేయించుకోవాలండి. మనం వేయించేటప్పుడు అడుగు అంటకుండా చూసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఫెస్టివల్లో కానీ మామూలు టయాల్లో కూడా మనం ఇలాంటి రెసిపీని తయారు చేసుకొని రుచిగా తినచ్చు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఒక ప్లేట్లో తీసుకుందాం. మనం స్టవ్ వెలిగించుకొని అందులో వాటర్ వేసుకుంటున్నాం. రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాం. ఈరోజు ఉగాది కాబట్టి ఉగాది స్పెషల్గా మనం రవ్వ కేసరి చేయబోతున్నామండి. మనం పాలు దబర తీసుకొని అందులో మనం పాలని వేడి చేసుకుంటాం. ఈ వాటర్ హీట్ అవుతూ ఉందండి. మరో పక్క పాలని హీట్ చేస్తున్నాం. ఇప్పుడు వాటర్ బాగా తెలుతాం చూడండి. తెలిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి బ్రౌన్ కలర్ వచ్చినటువంటి రవ్వ, బాంబే రవ్వ అండి. ఇది దీన్ని కొద్దిగా వేయించుకున్నాం కాబట్టి పొడి పొడిగా ఉంటుంది. మనం ఈ విధంగా వేసినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మనం ఆ 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాం. మనం రవ్వని 300 గ్రామ్స్ రవ్వ తీసుకున్నామండి. మనం ఎంత క్వాంటిటీ రవ్వ తీసుకుంటామో దానికి తగినట్టుగా వాటర్ వేసుకోవాలండి. నెయ్యి కానీ వాటర్ కానీ దానికి తగినట్టుగా మనం ఆ కొలతలు పెంచుకుంటూ వెళ్ళాలి. మనం పెంచే కొందికి మనకి వాటర్ సాలలేదనుకో అంటే కొద్దిగా వాటర్ వేసుకునేసి వేడి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రవ్వకి మనం బాగా ఉడికిందనుకోండి అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. వాటర్లో అయితే రవ్వ బాగా ఉడుకుతుందండి. దాని తర్వాత మనం పాలు వేసుకుంటాం. పాలల్లో అంతగా ఉడకదు కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళా దాన్ని ఇలా బాయిల్ చేసుకుంటున్నాం. మనం రవ్వ ఉడికిందా లేదో కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి. వాటర్ మనకి తక్కువైంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం. దానికి తగినట్టుగా చూసి మనం చేసుకోవాలండి. ఇది కూడా ఒక టిప్స్. ఎందుకంటే రవ్వ మనకి బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. రవ్వ బాగా బాయిల్ అవ్వాలి. రవ్వ మనకి బాయిల్డ్ అయ్యే కొద్దికి ఉబ్బరి అవుతుంది ఉంటుందండి.
ఉడికిందా లేదా ఒకసారి చేతితో ప్రెస్ చేసి చూసుకొని కొద్దిగా నోట్లో కూడా వేసుకొని చూడండి. ఇప్పుడు మనం కాగినటువంటి పాలని అందులో వేస్తున్నాం. టేస్ట్ మరింతగా పెరుగుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ వాటర్లో ఉడికిందన్నమాట. ఇప్పుడు పాలలో దాన్ని ఉడకబెడుతున్నాం. మనం వాటర్ వేసేటప్పుడు మొట్టమొదటిగా మామూలు మంచినీళ్ళు వాడతాము. దాని తర్వాత మనకి అది సరిగా బాయిల్ కాలేదంటే హాట్ వాటర్ని యూజ్ చేసుకోండి. అప్పుడు మనకి త్వరగా అది బాయిల్డ్ అవుతుంది. హాట్ వాటర్ మీరు తనిగా కాసి పెట్టుకోవడం మంచిది. మనం ఇలా 4 వైపులా కలయబెడుతూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. అడుగంటిందంటే మనకి స్మెల్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. మనకి రవ్వ ఉడికే వరకు ఇలా కలయబెడుతూ ఉండాలి. అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉండాలి. రవ్వ ఉడికిందా లేదా అనేసి కూడా చూసుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. తక్కువ సమయంలో మనం చేసేటటువంటి స్వీట్ అండి ఇది. పంచదార తీసుకున్నామండి. మనకి తీపి ఎంత సరిపోతుందో దాని తగినట్టుగా మనం క్వాలిటీ వేసుకోవాలి. ఆ క్వాంటిటీని ఇప్పుడు మనం 300 గ్రామ్స్ రవ్వకి దాదాపు 1/2 kg షుగర్ తీసుకున్నాం. మనకి తీపి ఎంత సరిపోతుందో ఆ క్వాంటిటీ వరకు వేస్తూ ఇలా సిమ్లోనే ఆ షుగర్ని కలిసేలాగా కలయబెట్టుకోవాలి. ముఖ్యంగా మనం ఇలా కలయబెడుతూ ఉండడం వలన ఉంటలు కట్టకుండా ఉంటుందండి. ఉంటలు కట్టిందనుకోండి మనకి ఆ టేస్ట్ మారిపోతుంది. కాబట్టి మనం ఈ విధంగా ప్రెస్ చేస్తూ 4 పక్కల కలయబెడుతూ ఉండాలి. ఉంటలు లేకుండా మనం ఈ విధంగా కలయబెడుతూ రావాలి. షుగర్ మనకి ఎంత కావాలన్న క్వాంటిటీ అంత వేసుకున్నాం. ఇప్పుడు మనం దాదాపు 1/2 kg చాలేదండి, ఎక్స్ట్రా కూడా వేసాం. దాదాపు 400 గ్రామ్స్ షుగర్ పట్టింది. మనం షుగర్ని దానిపైనే చల్లుకుంటూ కలయబెడుతూ రావాలి. కరిగిపోతుందండి హీట్కి. సిమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి. తక్కువ ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు మనం కలర్ వేస్తున్నాం. ఫుడ్ కలర్ అండి ఇది. మనం ఆరెంజ్ ఫ్లేవర్తో ఉండే కలర్ వేస్తున్నాం. మంచి కంపెనీదే వాడుకోండి, మార్కెట్లో దొరుకుతుంది. ఈ విధంగా బెల్ కంపెనీ లాంటివి కొన్ని ఉంటాయి ప్రోడక్ట్స్. మంచి ప్రోడక్ట్స్గా తీసుకోండి. ఇది ఆరెంజ్ ఫ్లేవర్ కానీ మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో ఉంటుందండి. మీకు కలర్ ఏ క్వాంటిటీ ఎంత కావాలనో దానికి తగినట్టుగా వేసుకోండి. కలర్ తక్కువ కావాలంటే కలర్ తక్కువ వేసుకోండి. కలర్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం కలర్ వేసుకోవచ్చు. చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ విధంగా కలయబెడుతూ ఉండడం వలన మనకి బబుల్స్ లాంటివి ఏర్పడకుండా ఉంటాయి.
ఇప్పుడు నెయ్యిని మనం అందులో వేస్తున్నాం. దాదాపు 100 గ్రామ్స్ నేతిని అందులో వేసాం. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమంటే ఉండలు కట్టకుండా మనం తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా తయారవుతుందండి. వైట్గా లేకుండా చూసుకోవాలి. మొత్తం బాయిల్డ్ అయ్యి మనకి ఉండలు లేకుండా చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. అంటకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇలా కలయి పెడుతూ ఉండాలండి. మనం ఏలక్కాయ పొడిని స్మెల్ కోసం వాడుతున్నాం. ఒక 4-5 ఏలక్కాయలు తీసుకొని దాన్ని ఈ విధంగా పొడిగా దంచుకోవాలి. ఖాళీ బాణలు తీసుకొని అందులో చెమ్మ లేకుండా హీట్ చేసుకోవాలి. మనం సిమ్లోనే ఇలా కలయి పెడుతూ ఉండాలి. హీట్ అయిన బాణల్లో మనం నేతిని ఒక 100 గ్రామ్స్ నేతిని మళ్ళా వేసాం. నెయ్యి హీట్ ఎక్కగానే జీడిపప్పులు వేసాం. ఎండు ద్రాక్ష మనకి ఎంత క్వాంటిటీ కావాలనో దాని తగినట్టుగా వేసుకోవచ్చండి. ఒక 50 గ్రామ్స్ జీడిపప్పు వేసాం. మీకు కావాలనుకుంటే 100 గ్రామ్స్ కూడా వాడుకోవచ్చండి. ఇలా నేతిలో బాయిల్డ్ అవగానే కిస్మిస్ మనకి రౌండ్గా బౌల్స్ లాగా వస్తాయి. లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఆఫ్ చేసుకోండి. ఏది కానీ మాడకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఈ చేసిన మిశ్రమాన్ని అందులో వేస్తున్నాం కేసరిలో. ఇప్పుడు టోటల్గా అందులో వేయబోతున్నాం. నేతితో పాటు జీడిపప్పులు, కిస్మిస్ అన్నీ వేస్తున్నాం. అన్నీ వేసిన తర్వాత మళ్ళా 4 పక్కల కలయి పెట్టాలండి. చాలా టేస్టీగా ఉంటుంది.
పండగ దినాల్లో కానీ ఖాళీ టైంలో కూడా ఇలాంటి రెసిపీని చేసుకోవచ్చు. ఆ కేసరి రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా టేస్టీగా ఉంటుంది నేతి కేసరి అండి. అందరికీ నచ్చుతుందండి ఈ విధంగా చేస్తే. షుగర్ పేషెంట్లు తప్ప మిగతా అందరూ తినచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఉగాది శుభాకాంక్షలతో ఈరోజు మీకు ఈ రెసిపీని చేశాం. ఓకే ఫ్రెండ్స్.